Hello students, welcome to PPS Academy. So dear aspirants, present మనం ఇండియన్ ఎకానమీకి సంబంధించి ఓకే సో ఎంసీక్యూస్లో లైవ్ ఇంటరాక్టివ్స్ చూస్తూ ఉన్నాం. సో మనకి ఎంసీక్యూస్ లైవ్ ఇంటరాక్షన్ సంబంధించి మనం ఓవరాల్గా చూస్తూ ఉన్నాం. టెస్ట్ నెంబర్ 5 ఫ్రమ్ ఇండియన్ ఎకానమీ. సో ద టాపిక్ నేమ్ ఈస్ నీతి ఆయోగ్. మనకి ఇప్పుడు మేము చెప్పే ఇండియన్ ఎకానమీ ఏదైతే ఉందో బోత్ టీఎస్పీఎస్సి ఏపీపీఎస్సి ఇద్దరికి కూడా యూజ్ఫుల్గా ఉంటుంది. ఇందులో మీకు ఇండియన్ ఎకానమీతో పాటుగా నేను చెప్పే ప్రతి టాపిక్లో ఇండియన్ ఎకానమీతో పాటుగా స్టేట్ ఎకానమీ కూడా కల్పిస్తూ ఉన్నాను. కొన్నిసార్లు స్టేట్ ఎకానమీ సిలబస్ ఓరియంటేషన్లో ఆ టాపిక్ అనేది వ్యాస్ట్గా ఉంటే సెపరేట్ క్లాస్ చేస్తున్నాను తప్ప, లేకపోతే ఇండియన్ ఎకానమీతో పాటుగా ఏపీ ఎకానమీ కూడా రిలవెంట్ టాపిక్ సంబంధించి క్వశ్చన్స్ అనేది కలిపే ఇస్తూ ఉన్నాను. ఈ విషయాన్ని టీఎస్పీఎస్సి వాళ్ళు ఏపీపీఎస్సి వాళ్ళు గ్రూప్ టీ ఆస్పిరెంట్స్ మైండ్లో పెట్టుకోండి. రైట్, ఇప్పుడు ఈ టాపిక్లో దీనికి సంబంధించి ఇక్కడ తెలంగాణ వాళ్ళు టీఎస్పీఎస్సికి సంబంధించి, అలాగే ఏపీ వాళ్ళు ఏపీఎస్ సంబంధించి ఇద్దరికి కూడా ఇది సో కంబైన్డ్గా కామన్ టాపిక్ చూద్దాం. నా వాయిస్ క్లారిటీగా ఉందా? ప్లీజ్ రెస్పాండ్. సో గుడ్ ఈవినింగ్ విజయ్, సో రవలి, రజని అండ్ కృష్ణవేణి, గుడ్ ఈవినింగ్ అమ్మా. సో ఎంఐ క్లియర్? ఓకే, చూడండి, మ్యాక్సిమం మనకి టీఎస్పీఎస్సి గ్రూప్ 2లో కానీ ఏపీపీఎస్సి గ్రూప్ 2లో కానీ నీతి ఆయోగ్ నుంచి మనకి 2 క్వశ్చన్స్ వస్తాయి. నీతి ఆయోగ్కి సంబంధించి 2 క్వశ్చన్స్ అనేది వస్తాయి. ఒకటి స్టాటిక్ బేస్, ఇంకోటి కరెంట్ బేస్. డెఫినెట్లీగా మనకు ఉన్నటువంటి 50 మార్క్స్లో కావచ్చు, 75 మార్క్స్లో కావచ్చు, మ్యాక్సిమం నీతి ఆయోగ్ నుంచి కరెంట్ బేస్ నుంచి, కరెంట్ అప్డేట్ నుంచి 1 క్వశ్చన్ వస్తుంది. స్టాటిక్ పార్ట్ నుంచి 1 క్వశ్చన్ గ్యారంటీగా వస్తుంది. సో జాగ్రత్తగా మైండ్లో పెట్టుకోండి. రైట్, చూడండి, వెన్ వాజ్ ది నీతి ఆయోగ్ వాజ్ కాన్స్టిట్యూటెడ్? కాన్స్టిట్యూటెడ్ మీన్స్ ఫార్మ్డ్, ఎస్టాబ్లిష్. నీతి ఆయోగ్ అనే దాన్ని ఎప్పుడు ఏర్పాటు చేస్తారు అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. సో ఆప్షన్ ఏ 1950, ఆప్షన్ బి 1952, ఆప్షన్ సి 2015, ఆప్షన్ డి 2014. సో the correct answer is Nagasauria. Yes, remaining all option C. నీతి ఆయోగ్ అనే దాన్ని ఇప్పుడు ఏర్పాటు చేస్తారు 2015 జనవరి 1న ఏర్పాటు చేస్తారు. గతంలో మనకి 2 times క్వశ్చన్ ఇది. నీతి ఆయోగ్ అనే దాన్ని ఎప్పుడు ఏర్పాటు చేస్తారు? రైట్, క్లియర్? 2015 జనవరి 1. మరి నీతి ఆయోగ్ని దేని ప్లేస్లో ఏర్పాటు చేస్తారంటే ప్లానింగ్ కమిషన్. నీతి ఆయోగ్ వాజ్ సెటప్ ఇన్ ది ప్లేస్ ఆఫ్ ప్లానింగ్ కమిషన్. భారతదేశంలో ప్రణాళికా సంఘం స్థానంలో నీతి ఆయోగ్ అనే దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ద నీతి ఆయోగ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ది ప్లేస్ ఆఫ్ ప్లానింగ్ కమిషన్. మరి ప్లానింగ్ కమిషన్ ఎప్పుడు ఏర్పడిందంటే 1950 మార్చ్ 15. ఓకేనా? ఫార్మేషన్ ఆఫ్ ప్లానింగ్ కమిషన్ ఎప్పుడు అంటే 1950 మార్చ్ 15. మరి ఈ ప్లానింగ్ కమిషన్ ప్లేస్లో నీతి ఆయోగ్ని ఏర్పాటు చేస్తారు కదా. ప్రజెంట్ ప్లానింగ్ కమిషన్ లేదు. ప్లానింగ్ కమిషన్ ప్లేస్లో ఏముంది? నీతి ఆయోగ్ ఉంది. మరి ప్లానింగ్ కమిషన్ని ఎప్పుడు రద్దు చేస్తారు అంటే ప్లానింగ్ కమిషన్ క్యాన్సిలేషన్ ఆఫ్ ప్లానింగ్ కమిషన్. ఓకేనా? లేదా సో దీన్ని డిజాల్వ్ అంటాం. ప్లానింగ్ కమిషన్ని ఎప్పుడు రద్దు చేస్తారంటే 2014 ఆగస్ట్ 13. ప్లానింగ్ కమిషన్ని ఎప్పుడు రద్దు చేస్తారు? 2014 ఆగస్ట్ 13. మరి ఇదివరకు భారతదేశంలో ప్లానింగ్ కమిషన్ ఉండేటప్పుడు ప్లానింగ్ కమిషన్ ప్లాన్స్ తయారు చేసేది. ఆ ప్లాన్స్ని ఆమోదించే వాళ్ళు ఎవరు అంటే ఎన్డీసీ, నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్. భారతదేశంలో ప్లానింగ్ కమిషన్ ఉండేటప్పుడు 1950 నుంచి 2015 వరకు ఈ ప్లానింగ్ కమిషన్ ఉండేటప్పుడు ఈ ప్లాన్స్ తయారు చేసేవాళ్ళు ప్లానింగ్ కమిషన్. ఆ ప్లాన్స్ని అప్రూవల్ చేసేవాళ్ళు ఎవరు అంటే ఎన్డీసీ, నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్. మరి నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఇప్పుడు ఏర్పాటు చేయబడింది 1952 ఆగస్ట్ 6. 1952 ఆగస్ట్ 6 అని చెప్పేసి ఉంటాం. యాజ్ ఏ గ్రూప్ 2 ఆస్పిరెంట్స్గా ఇది స్టాటిక్ పార్ట్ అయినప్పటికీ కూడా యూ షుడ్ హ్యావ్ ఏ క్లియర్ ఐడియా ఆన్ దిస్. తప్పనిసరిగా ఒక క్లియర్ ఐడియా అయితే ఉండాలి. ప్లానింగ్ కమిషన్ ప్లేస్లో నీతి ఆయోగ్ ఏర్పడింది. ప్లానింగ్ కమిషన్ ఏర్పడిందేమో 1950, ప్లానింగ్ కమిషన్ రద్దు అయిందేమో 2014, నీతి ఆయోగ్ ఏర్పడిందేమో 15.
ఓకే, ఎన్డీసీ ఏర్పడిందేమో 1952. క్లియర్? ఓకే, నెక్స్ట్ విచ్ కమిషన్? సో విచ్ కమిషన్ వాజ్ రీప్లేస్డ్ బై నీతి ఆయోగ్? రైట్, నీతి ఆయోగ్ అనేది దేని ప్లేస్లో ఏర్పాటు చేయబడింది లేదా దేని స్థానాన్ని భర్తీ చేస్తుంది అడుగుతున్నారు, చెప్పాలి. ఆన్లైన్లో ఉన్నవాళ్ళు ఎవరికి కూడా క్వశ్చన్స్ ఈజియెస్ట్ అని ఫీల్ అవ్వద్దు. ఎస్ఏ ఒక ఫ్యాకల్టీగా మనకి ఏం అవసరం ఏం కావాలని చెప్పేసి ఆ లెవెల్ బట్టి నేను క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తాను. ఇందులో చాలా ఈజియెస్ట్ ఉంటాయి, ఓకేనా, యావరేజ్ ఉంటాయి, డిఫికల్ట్ ఉంటాయి, వెరీ డిఫికల్ట్ కూడా. 4 డిఫరెంట్ క్వశ్చన్స్ అనేది ఆ ఫ్రేమింగ్ ఇందులో చేస్తాను. ఓకే, ఎస్, భారతదేశంలో ప్లానింగ్ కమిషన్ స్థానంలో, రైట్, ప్రణాళికా సంఘం స్థానంలో కొత్తగా దేన్ని ఏర్పాటు చేయడం జరిగింది అంటే నీతి ఆయోగ్ని. ప్రణాళికా సంఘం, భారతదేశంలో ప్రణాళికా సంఘం స్థానంలో దీన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఓకేనా? ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. బోర్డుపై కనిపిస్తున్న వాటిలో ఎన్ని కాన్స్టిట్యూషనల్ బాడీస్, ఎన్ని నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్? ట్రై టు ఆన్సర్ దిస్. ఈ బోర్డు మీద కనిపిస్తున్నటువంటి 4 ఆప్షన్స్లో 4 డిఫరెంట్ ఎలిమెంట్స్లో కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఎన్ని, నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఎన్ని? ఆన్లైన్లో ఉన్నవాళ్ళు నా క్వశ్చన్ మీకు అర్థమైందా? హౌ మెనీ ఆర్ కాన్స్టిట్యూషనల్ బాడీస్, హౌ మెనీ ఫ్రమ్ నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ which are appear on the board among these 4 elements? బోర్డు మీద కనిపిస్తున్న వాటిలో రాజ్యాంగబద్ధ సంస్థలన్నీ, రాజ్యాంగేతర సంస్థలన్నీ. ఇక్కడ చూస్తే మనకి ఎస్, ఫైనాన్స్ కమిషన్ గురించి భారత రాజ్యాంగం మనకి 280 ఆర్టికల్ 280లో పేర్కొనబడింది. ఫార్మేషన్ ఆఫ్ ఫైనాన్స్ కమిషన్, ఆర్థిక సంఘం ఏర్పాటు గురించి పేర్కొనే ఆర్టికల్ ఏది అంటే ద ఫార్మేషన్ ఆఫ్ ఫైనాన్స్ కమిషన్. ఆర్థిక సంఘం సభ్యులు. మరి ఎలక్షన్ కమిషన్ భారత రాజ్యాంగంలో 15th పార్ట్లో ఆర్టికల్ 324 నుంచి ఆర్టికల్ 329 వరకు దేని గురించి ఉన్నాయంటే ఎలక్షన్ కమిషన్ గురించి ఉన్నాయి. ఇది కూడా ఆర్టికల్ 324 నుంచి 329, ఇది కూడా భారత రాజ్యాంగం దీని గురించి కూడా పేర్కొనబడింది. కాబట్టి ఈ రెండింటిని ఏమంటామంటే, ఈ రెండింటిని ఏమని పిలుస్తామంటే, ఇవ్వండి, ఈ రెండింటిని కాన్స్టిట్యూషనల్ బాడీస్, రాజ్యాంగబద్ధ సంస్థలు. వారిన్నిటిని ఏమంటాం? రాజ్యాంగబద్ధ సంస్థలు అంటాం. ఎందుకంటే వాటి గురించి భారత రాజ్యాంగంలో క్లియర్గా పేర్కొనబడింది కాబట్టి. మరి ఎన్డీసీని ఏమంటాం? ఎన్డీసీ సలహా సంస్థ. ఎన్డీసీ అనేది సలహా సంస్థ. ఎన్డీసీ అనేది ఒక అడ్వైజరీ బాడీ. సేమ్ ప్లానింగ్ కమిషన్ కూడా ఒక సలహా సంస్థ. ఇది కూడా ఒక అడ్వైజరీ బాడీ. వెరీ వెరీ ఇంపార్టెంట్. అడ్వైజరీ బాడీ ఆర్ నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీ. ఎన్డీసీ ఆల్సో, ఇది కూడా ఒక అడ్వైజరీ బాడీ లాగా, ఇది కూడా నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీ. రైట్, ఓకేనా? ఇక్కడ ఎక్కువ పవర్స్ ఉండేది ఎన్డీసీకి. ప్లానింగ్ కమిషన్కి ఎక్కువ పవర్స్ ఉంటాయా? ఎన్డీసీ ఎక్కువ ఉంటాయంటే ఎన్డీసీ ఎక్కువ పవర్స్ ఉంటాయి. ఓకేనా? వెరీ గుడ్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సేమ్ ఈ ప్లానింగ్ కమిషన్ ప్లేస్లో ఏర్పడినటువంటి నీతి ఆయోగ్ కూడా ఏంటి? అడ్వైజరీ బాడీని, సలహా సంస్థ. ఏబి అంటే అడ్వైజరీ బాడీ లేదా నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీ. ప్లానింగ్ కమిషన్ నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీ, నీతి ఆయోగ్ కూడా నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీ. ప్లానింగ్ కమిషన్ అడ్వైజరీ బాడీ, నీతి ఆయోగ్ కూడా అడ్వైజరీ బాడీ. ఈ విషయాన్ని ఒక గ్రూప్ ఆస్పిరెంట్గా ఫస్ట్ పాయింట్లో పెట్టుకోవాలి. ఏదైనా ఒక సంస్థ గురించి భారత రాజ్యాంగంలో పేర్కొనబడి ఉంటే దాన్ని ఏమంటామంటే రాజ్యాంగబద్ధ సంస్థ అంటాం. లేదా ఏదైనా ఒక సంస్థని చట్టం ద్వారా ఏర్పాటు చేస్తే దాన్ని చట్టబద్ధమైన సంస్థ అంటాం. భారత రాజ్యాంగం ప్రకారం రాజ్యాంగంలో ఏదైనా ఒక సంస్థ గురించి పేర్కొనబడి ఉంటే ఆ సంస్థని ఏర్పాటు చేసేవాళ్ళు కానీ ఆ సంస్థ యొక్క చైర్మన్ మెంబర్స్ని అపాయింట్ చేసేవాళ్ళు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేస్తారు. భారతదేశంలో అడ్వైజరీ బాడీస్ సంబంధించి కంప్లీట్ రైట్స్ అన్ని కూడా ఎవరి అండర్లో ఉంటాయంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా చేతిలో ఉంటాయి. యాజ్ ఏ ఒక గ్రూప్ టాస్క్గా మనలో పెట్టుకోవాలి. రైట్, నెక్స్ట్, హూ వాజ్ ది ఫస్ట్ వైస్ చైర్మన్ ఆఫ్ నీతి ఆయోగ్? ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. నీతి ఆయోగ్కి ఫస్ట్ వైస్ చైర్మన్ ఎవరు? సింధుశ్రీ కుల్లరా? నాట్ కోలర్, సింధుశ్రీ కుల్లర్.
రైట్. అరవింద్ పనగారియా, సుమన్ బేరీ, నరేంద్ర మోడీజీ. సో యువర్ ఆన్సర్ క్లియర్. ఆన్సర్ అరవింద్ పనగారియా. అరవింద్ పనగారియా వెరీ వెరీ ఇంపార్టెంట్. భారతదేశంలో ప్రజెంట్ 16వ ఆర్థిక సంఘం 2016 నుంచి 31 మధ్య భారతదేశంలో 16th ఫైనాన్స్ కమిషన్ రాబోతుంది. ఆ 16th ఫైనాన్స్ కమిషన్ యొక్క చైర్మన్ కూడా అరవింద్ పనగారియానే. కాబట్టి ఇక్కడ ఎగ్జాక్ట్ ఆన్సర్ ఏంటంటే ప్రధానంగా నీతి ఆయోగ్కి సంబంధించి 2015 నుంచి 2017 వరకు ఈ మధ్య కాలంలో నీతి ఆయోగ్కి వైస్ చైర్మన్గా పనిచేస్తున్న వాళ్ళు ఎవరు అంటే అరవింద్ పనగారియా, ద ఫస్ట్ వైస్ చైర్మన్ ఆఫ్ నీతి ఆయోగ్. మరి నీతి ఆయోగ్కి చైర్మన్ ఎవరు అంటే నీతి ఆయోగ్కి చైర్మన్గా ఎవరు ఉంటారంటే పిఎం. సిన్స్ 2015 నుంచి పిఎంగా ఎవరు దీనికి చైర్మన్గా ఉంటారంటే పిఎం. ఎవరైతే పిఎం హోదాలో ఉంటారో వాళ్ళే నీతి ఆయోగ్కి చైర్మన్గా ఉంటారు. వైస్ చైర్మన్ కూడా ఉంటాడు. సింధుశ్రీ కులార్ ఫస్ట్ సిఇఓ, నీతి ఆయోగ్కి ఫస్ట్ సిఇఓ, ఫస్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ద ఫస్ట్ ఫీమేల్ అండ్ ద ఫస్ట్ సిఇఓ ఆఫ్ నీతి ఆయోగ్ వాజ్ సింధుశ్రీ కుల్లర్. ఈమె ఫీమేల్ లేడీ సిఇఓ రైట్ నీతి ఆయోగ్కి. మరి సుమన్ బేరీ ఎవరు ప్రెజెంట్? సుమన్ బేరీ ప్రెజెంట్ వైస్ చైర్మన్ ఆఫ్ నీతి ఆయోగ్. ప్రజెంట్ వైస్ చైర్ ఆఫ్ నీతి ఆయోగ్కి ప్రజెంట్ వైస్ చైర్మన్ ఎవరంటే సుమన్ బేరీ. చెప్పండి, సుమన్ బేరీ ప్రజెంట్ నీతి ఆయోగ్కి ఎన్నో వైస్ చైర్మన్? సుమన్ బేరీ ప్రజెంట్ నీతి ఆయోగ్కి వెరీ గుడ్. సుమన్ బేరీ ప్రజెంట్ నీతి ఆయోగ్కి ఎన్నో వైస్ చైర్మన్ చెప్పండి చూద్దాం. సుమన్ బేరీ ఈజ్ హౌ మెనీ ఇయర్స్ వైస్ చైర్మన్ ఆఫ్ నీతి ఆయోగ్? 3. వెరీ గుడ్. సుమన్ బేరీ అనే వాళ్ళు థర్డ్ పర్సన్. సుమన్ బేరీ అనే వ్యక్తి ఈయన 3వ పర్సన్. ఎందుకంటే ఫస్ట్ వైస్ చైర్ ఏమో అరవింద్ పనగారియా, ఏపీ అంటే నాట్ ఆంధ్రప్రదేశ్, అరవింద్ పనగారియా. ద సెకండ్ వైస్ చైర్మన్ ఎవరైనా పరమేశ్వరన్ అయ్యర్. రాజీవ్ కుమార్. సెకండ్ ఎవరు? రాజీవ్ కుమార్. ఇప్పుడు థర్డ్ ఎవరు? థర్డ్ వైస్ చైర్మన్ సుమన్ బేరీ. క్లియర్? ఇలా 3. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, హూ ఈజ్ ద ప్రెజెంట్ ఎక్స్ అఫిషియో చైర్మన్, ప్రెసిడెంట్ ఆర్ చైర్పర్సన్ ఆఫ్ నీతి ఆయోగ్? నీతి ఆయోగ్ ప్రెజెంట్ ఎక్స్ అఫిషియో చైర్పర్సన్ ఎవరు? 2017లో ఏపీలో కానిస్టేబుల్ ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్ ఏంటంటే హూ ఈజ్ ద ఎక్స్ అఫిషియో చైర్పర్సన్ ఆఫ్ నీతి ఆయోగ్ అని చెప్పిస్తున్నాడు. సో మనకి ఎక్స్ అఫిషియో మీన్స్ దానిపై ఉన్నటువంటి ఆ సంస్థకు సంబంధించినటువంటి ఆయన ఉన్నటువంటి స్టేటస్ని, పవర్స్ని ఏమంటామంటే ఎక్స్ అఫిషియో. ఓకే, ఆ చైర్మన్కి ఉన్నటువంటి అధికారాన్ని, ఆ పవర్స్, ఎగ్జిక్యూటివ్ స్టేటస్ని ఏమంటామంటే ఎక్స్ అఫిషియో అని చెప్పేసి అంటాం, సింపుల్గా చెప్పాలంటే. ఎస్, ఎవరైతే పిఎంగా ఉంటారో వాళ్ళే నీతి ఆయోగ్కి చైర్మన్గా ఉంటారు. కాబట్టి నీతి ఆయోగ్కి ఎక్స్ అఫిషియో చైర్మన్ లేదా చైర్పర్సన్ ఆర్ ప్రెసిడెంట్. ఎక్స్ అఫిషియో చైర్పర్సన్, ప్రెసిడెంట్, చైర్మన్. మరి డిక్షనరీస్ వెతకొద్దు ఎక్స్ అఫిషియో అని. ఓకే, జనరల్గా దానిపైన ఆయనకు ఉన్నటువంటి పవర్స్ని, స్టేటస్ని ఏమంటామంటే సో అధికారాలకు సంబంధించి ఉన్నటువంటి రైట్స్ని ఎక్స్ అఫిషియో అంటాం, పవర్స్. ఓకే, నీతి ఆయోగ్కి ఫస్ట్ అండ్ ప్రెజెంట్ చైర్మన్ ఎవరు అంటే హూ ఈజ్ ద ఫస్ట్ అండ్ ప్రెజెంట్ చైర్మన్ ఆఫ్ నీతి ఆయోగ్? ఎవరు? మోడీ గారే ఉన్నారు. ఈ విషయాన్ని మైండ్లో పెట్టుకోవాలి. రాజీవ్ కుమార్, రామ్నాథ్ కోవింద్, ఈయన 14th ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. రామ్నాథ్ కోవింద్ గారు 14వ ప్రెసిడెంట్, సెకండ్ దళిత్ ప్రెసిడెంట్. 2017 నుంచి 2024 మంది. పరమేశ్వరన్ అయ్యర్ థర్డ్ సిఇఓ ఆఫ్ నీతి ఆయోగ్. నీతి ఆయోగ్కి
థర్డ్ CEO Professor Iyer. So Rajiv Kumar, second vice chairman. Rajiv Kumar, second vice chairman of Niti Aayog. Niti Aayog. Clear? Okay. So ఒక basic log. Clear? So next question. Next one only. The four ex officio members are nominated to the governing council of Niti Aayog from the central cabinet. సెంట్రల్ క్యాబినెట్ నుంచి మంత్రులుగా ఉన్న వాళ్ళని, మినిస్టర్స్గా ఉన్న వాళ్ళని ఒక నలుగురిని నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్కి, అంటే గవర్నింగ్ కౌన్సిల్ హెడ్లో ఎవరు నామినేట్ చేస్తారు? ఆన్సర్. ఓకే, నీతి ఆయోగ్ మీటింగ్స్ ఏమంటాం? నీతి ఆయోగ్ మీటింగ్ ఆఫ్ ది గవర్నింగ్ కౌన్సిల్ ఆఫ్ నీతి ఆయోగ్, మీటింగ్స్ ఆఫ్ ది గవర్నింగ్ కౌన్సిల్ ఆఫ్ నీతి ఆయోగ్. భారతదేశంలో ప్రధానంగా టీమ్ ఇండియా అనే పేరుతో మీటింగ్ ఆఫ్ గవర్నింగ్ కౌన్సిల్ ఆఫ్ నీతి ఆయోగ్ మీటింగ్ కండక్ట్ చేస్తారు. ఆ మీటింగ్కి మెంబర్స్ అందరూ అటెండ్ అవుతారు. అది ఈ గవర్నింగ్ బాడీ చాలా ఇంపార్టెంట్ నీతి ఆయోగ్లో. రైట్, ప్రైమ్ మినిస్టర్. సో ప్రైమ్ మినిస్టర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సెంట్రల్ క్యాబినెట్లో మినిస్టర్స్గా ఉన్నవారిని ఎవరైనా సరే ఒక 4 మెంబర్స్ని, నలుగురిని సో ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నామినేట్ చేయొచ్చు. మీటింగ్ ఆఫ్ ది గవర్నింగ్ కౌన్సిల్ ఆఫ్ నీతి ఆయోగ్, అంటే నీతి ఆయోగ్ స్ట్రక్చర్లో గవర్నింగ్ కౌన్సిల్. ఇది ఇక్కడ వాళ్ళు భారతదేశంలో ఎవరున్నారంటే డిఫెన్స్ మినిస్టర్, హోమ్ మినిస్టర్, డిఫెన్స్, హోమ్, అలాగే అగ్రికల్చరల్ మినిస్టర్, ఫైనాన్స్ మినిస్టర్. ప్రజెంట్ వీళ్ళు నలుగురు ఉన్నారు భారతదేశంలో. అగ్రికల్చరల్ మినిస్టర్, డిఫెన్స్ మినిస్టర్, హోమ్ మినిస్టర్, ఫైనాన్స్ మినిస్టర్, వీళ్ళు నలుగురు ఉన్నారు. అర్జున్ ముండా అగ్రికల్చరల్, నిర్మలా ఫైనాన్స్, అమిత్ షా హోమ్, రాజ్నాథ్ సింగ్ డిఫెన్స్. వీళ్ళ నలుగురు కూడా నీతి ఆయోగ్లో ఎక్స్ ఆఫీసో ప్రెసిడెంట్ మెంబర్స్గా ఉన్నారు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మొన్న రీసెంట్గా అప్డేట్ కూడా మనకి సో జూలై 3rd వీక్లో నీతి ఆయోగ్ని రీకాన్స్టిట్యూట్ తిరిగి పునర్నిర్మించారు. దాంట్లో ఈ మొత్తం సెంట్రల్ క్యాబినెట్ నుంచి ఈ మొత్తం మంత్రుల్ని ఎంతమంది తీసుకున్నారంటే 15 మంది తీసుకున్నారు. మొత్తం ఈ సెంట్రల్ క్యాబినెట్కి సంబంధించి 15 మంది మంత్రుల్ని స్పెషల్ ఇన్విటీస్ అలాగే ఎక్స్ ఆఫీస్లో తీసుకున్నారు. సరే, అది మనం చూద్దాం. మీకు కరెంట్ అప్డేట్స్ అనేది మళ్ళీ నేను ఇన్ఫార్మ్ చేస్తాను. అది క్లాస్ చేస్తాను, రేపు యూట్యూబ్కి సంబంధించి క్లాస్ చేస్తాను. సరే, ఈ రిమైనింగ్ అవసరం లేదు, ఇవన్నీ జస్ట్ నామకే వాసుగా ఇచ్చినాను. రైట్, ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ఎ న్యూ వైస్ చైర్మన్ ఆఫ్ నీతి ఆయోగ్ ఫ్రమ్ 2022 మే. 2022 మే నుంచి నీతి ఆయోగ్కి సంబంధించి సో వైస్ చైర్మన్కి ఎవరిని అపాయింట్ చేస్తారు? రైట్, ఆన్సర్ సుమన్ బేరీ. ఎవరు? సుమన్ బేరీ అని చెప్పేసి అంటాం. క్లియర్. ఇక్కడ అరవింద్ పన్గారియా ఫస్ట్ వైస్ చైర్మన్, రాజీవ్ కుమార్ సెకండ్ వైస్ చైర్మన్, సుమన్ బేరీ థర్డ్ వైస్ చైర్మన్. ప్రెసెంట్ ఫోర్త్ CEO ఆఫ్ నీతి ఆయోగ్. నీతి ఆయోగ్కి ఫోర్త్ CEO ఎవరంటే BVR సుబ్రహ్మణ్యం అంట. ప్రెసెంట్ నీతి ఆయోగ్కి ఫోర్త్ అండ్ ప్రెసెంట్ CEO BVR సుబ్రహ్మణ్యం. ఫస్ట్ తెలుగు పర్సన్ యాజ్ ఎ CEO ఆఫ్ యాజ్ ఎ CEO ఆఫ్ నీతి ఆయోగ్. CEO, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ నీతి ఆయోగ్. ఇది క్లియర్? ఓకే, ఇంపార్టెంట్ ఫ్యాక్ట్. నెక్స్ట్ వన్ చూడండి. ద వైస్ చైర్మన్ ఆఫ్ నీతి ఆయోగ్ ఈజ్ అపాయింటెడ్ బై. నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ ఎవరు అపాయింట్ చేస్తారు? నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ని ఎవరు అపాయింట్ చేస్తారు? ఓకేనా? హూ డు అపాయింట్ ద వైస్ చైర్మన్ ఆఫ్ నీతి ఆయోగ్? రైట్,
నన్ ఆఫ్ ది అబవ్. రైట్. చైర్పర్సన్ ఆఫ్ నీతి ఆయోగ్. చైర్పర్సన్ ఆఫ్ నీతి ఆయోగ్. రైట్. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్. చైర్పర్సన్ అంటే చైర్మన్. నీతి ఆయోగ్ సంబంధించి చైర్మన్ అయినా. నీతి ఆయోగ్ చైర్మన్. ఓకేనా? నీతి ఆయోగ్ చైర్మన్ అయి సో వైస్ చైర్మన్ని అపాయింట్ చేస్తారు. క్లియర్? విషయం మైండ్లో పెట్టుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్. ఇక్కడ చెప్పాను స్టార్టింగ్లో చైర్పర్సన్, ప్రెసిడెంట్, చైర్మన్, ఎక్స్ అఫీషియో చైర్మన్ అని. కాబట్టి ఇది ఆన్సర్. ఈ పర్సన్ అపాయింట్ అయినప్పుడు వాట్సాప్ గ్రూప్లో కూడా పోలింగ్ పెట్టాను నేను, ఒక పోలింగ్ క్వశ్చన్. నెక్స్ట్, సో ఇదంతా కూడా అప్డేట్. సో రీసెంట్లీ అప్డేట్ డేటా ఇది. ఓకే, మొన్న జస్ట్ ఒక 1 వీక్ బ్యాక్ డేటా సంబంధించి అంత చేంజ్ చూద్దాం. ఈరోజు క్లాస్ అనేది క్లారిటీ లేదు. సో మైక్ సెట్టింగ్స్ అనేది ఆ వాల్యూమ్ అనేది ప్రాపర్గా లేదని చెప్పేసి మొన్నటి క్లాస్ని నేను అది రిమూవ్ చేస్తాను. ఆ రోజు క్లాసులో మీకు దీని గురించి చెప్పాను. ఓకే, ఆన్సర్. ఓకే, నో ప్రాబ్లం, క్యారీ ఆన్. దిస్ ఈజ్ ద కరెంట్ అప్డేటెడ్ డేటా. రైట్, నేను చెప్తాను, డోంట్ వరీ, యు నీడ్ నాట్ వరీ. రైట్, చూస్ ది కరెక్ట్ స్టేట్మెంట్ ఫ్రమ్ ది ఫాలోయింగ్. ఈ కింది వాటి నుంచి సో కరెక్ట్ ఈ స్టేట్మెంట్స్ని అబ్జర్వ్ చేయండి. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ అండ్ చూస్ ది కరెక్ట్ ఆప్షన్స్ అంటూ ఉన్నారు. ఈ క్రింది అంశాలను పరిశీలించి సరైన సమాధానాన్ని గుర్తించండి. వరలక్ష్మి, రైట్. సో కృష్ణవేణి అని చెప్తున్నారు. సో గుడ్ ఎఫర్ట్స్. ఓకే, చూద్దాం. సో ఓకే, వినండి జాగ్రత్త, చూడండి. ద నీతి ఆయోగ్ ప్రిపేర్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండెక్స్. భారతదేశంలో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండెక్స్ని ఎవరు తయారు చేస్తూ ఉంటారంటే నీతి ఆయోగ్. సింపుల్ క్వశ్చన్ ఇది, ఎప్పటికి 3 సార్లు పెట్టు. హూ డు పబ్లిష్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండెక్స్ ఇన్ ఇండియా? ద ఆన్సర్ నీతి ఆయోగ్. భారతదేశంలో సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సూచీని లెక్కించి ఇచ్చేవాళ్ళు నీతి ఆయోగ్. కరెక్టే. బేస్డ్ ఆన్ ది ప్రోగ్రెస్ మేడ్ బై ఇండియన్ స్టేట్స్ అండ్ డ్యూటీస్. భారతదేశంలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఈ లక్ష్యాలను చేరుకోవడంలో వాళ్ళ యొక్క ప్రోగ్రెస్ని లెక్కిస్తుంది. దేనికి అనుగుణంగా అంటే టువర్డ్స్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. ఐక్యరాజ్య సమితి సెటప్ చేసినటువంటి ఆ 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని 2030 నాటికి సాధించే దిశగా భారతదేశంలో యూటీస్ని, స్టేట్స్ని వేగవంతం చేయాలి. ఆ లక్ష్యాలను చేరుకోవడంలో, వాటిని సాధించడంలో హెల్తీ కాంపిటీషన్ క్రియేట్ చేయాలి వాటి మధ్య అని చెప్పేసి ఈ ఇండెక్స్ని వీళ్ళు ఇస్తూ ఉంటారట. రైట్, ఫస్ట్ ఆప్షన్ కరెక్టే. నీతి ఆయోగ్ గివ్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ర్యాంక్స్ యాన్యువల్లీ రెస్పెక్ట్ టు స్టేట్స్ అండ్ యూటీస్. ప్రతి ఏడాది భారతదేశంలో స్టేట్స్కి, యూటీస్ సంబంధించి నీతి ఆయోగ్ వాళ్ళ ర్యాంక్స్ని ఎవరి ఇయర్ ఇస్తూ ఉంటారట. ఎస్, దిస్ ఇస్ ఆల్సో ఇస్ కరెక్ట్. నెక్స్ట్, ఉత్తరాఖండ్ ఈజ్ ద ఫస్ట్ ప్లేస్ విత్ ది 79 స్కోర్ పాయింట్స్. 79 స్కోర్ పాయింట్స్. ఎస్, ఉత్తరాఖండ్ 79 స్కోర్ పాయింట్తో టాప్ ప్లేస్లో ఉంది. మళ్ళీ ఇక్కడ కాంట్రవర్సీ వినండి మా, ఇక్కడ 79 స్కోర్ పాయింట్స్ 2 ఉన్నాయి. ఉత్తరాఖండ్ ఉంది, కేరళ ఉంది. ఉత్తరాఖండ్ ఉంది, కేరళ. ఉత్తరాఖండ్ ఉంది, కేరళ ఉంది. మైండ్లో పెట్టుకోవాలి. ఇక్కడ ఉత్తరాఖండ్, కేరళ తీసుకునేటప్పుడు ఫస్ట్ ర్యాంక్ ఓవరాల్ పర్ఫార్మెన్స్లో ఇక్కడ ఉత్తరాఖండ్, కేరళ ఫస్ట్ ర్యాంక్లో ఉన్నాయి. 79 ఫస్ట్ ర్యాంక్లో ఉన్నాయి. కానీ ఓవరాల్ పర్ఫార్మెన్స్ పరంగా తీసుకుంటే ఫస్ట్ ప్రయారిటీ ఎవరికి ఇవ్వాలంటే ఉత్తరాఖండ్కి ఇవ్వాలి. సెకండ్ ప్రయారిటీ కేరళకి ఇవ్వాలి. కేరళ సెకండ్ ప్లేస్ విత్ ది సేమ్ 79 స్కోర్ పాయింట్స్. జాయింట్లీగా ఇంకా డెప్త్గా చెప్పాలంటే, ఎగ్జాక్ట్గా చెప్పాలంటే సెకండ్ ప్లేస్ ఇన్ ది 2023-24 నీతి ఆయోగ్ గోల్స్ ఇండెక్స్. ఎస్, 2023-24 నీతి ఆయోగ్ SDGs గోల్స్ ఇండెక్స్లో ఉత్తరాఖండ్, కేరళ
79 స్కోర్ పాయింట్స్ టాప్ ప్లేస్లో ఉన్నాయి. ఇంకా ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఉత్తరాఖండ్ ఫస్ట్, సెకండ్ కేరళ. ఇది కూడా కరెక్టే. ఇన్ ది 23-24 SDGs Goals Index, Uttarakhand has jointly ranked with first Kerala. కేరళతో పాటుగా ఉత్తరాఖండ్ ఫస్ట్ ప్లేస్ని షేర్ చేసుకుంటూ ఉంది. ఇది కూడా కరెక్టే. కాబట్టి ఆన్సర్ ఆల్ ఆఫ్ ది అబవ్. ఎస్, ఈ విషయం మర్చిపోకూడదు. మనకు కూడా మీరు చాలా కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. వాడు ఇచ్చాడు రిపోర్ట్, ఒరిజినల్ రిపోర్టు 340 పేజీలో ఉంది, 346 పేజెస్లో. ఇది మీకు షేర్ చేస్తాం ఒకసారి గ్రూప్లో, మీరు చూడండి. అవసరం లే 360 పేజీలు కాదు, ఈ ర్యాంక్స్లో వాడు ఎట్లా ఇచ్చారో మీకు క్లారిటీ వస్తుంది. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్. ఉత్తరాఖండ్, కేరళ, తమిళనాడు, గోవా, హిమాచల్ ప్రదేశ్. ఉత్తరాఖండ్, కేరళ, తమిళనాడు, గోవా, హిమాచల్ ప్రదేశ్. టాప్ 5 ర్యాంక్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. వీటిని మైండ్లో పెట్టుకోవాలి. బాటమ్ ప్లేస్ బీహార్, జార్ఖండ్, నాగాలాండ్, మేఘాలయ. బీహార్, జార్ఖండ్, నాగాలాండ్, మేఘాలయ బాటమ్ ప్లేసెస్. ఆంధ్రప్రదేశ్ ర్యాంక్ 10th, తెలంగాణ ర్యాంక్ 11th. సో ఇవి ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ లాగా. నెక్స్ట్, సో ఇండియా హ్యాస్ బీన్ ర్యాంక్డ్ ఎట్ వాట్ పొజిషన్ ఇన్ ది సస్టైనబుల్ డెవలప్మెంట్ రిపోర్ట్ 24? ఓకే, with 64% స్కోర్ పాయింట్స్. ఇంకొంచెం ఆలోచన చేయండి. ట్రై టు ఆన్సర్ దిస్. మొన్న క్లాస్ ఎవరైనా వినుంటే చెప్పాను ఆ రోజు క్లాస్లో. వెరీ గుడ్. ఇక్కడ చూడండి, గ్లోబల్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండెక్స్ ప్రపంచ సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సూచీలో 2023, 2024 ఇండియా తీసుకుంటే, ఇక్కడ ఇండియాకి సంబంధించి నేను చెప్తున్నా, మన భారతదేశానికి సంబంధించి మాత్రమే నేను చెప్తున్నాను. ఈ విషయం మైండ్లో పెట్టుకోండి. 2023లో మన ర్యాంకు 1112. మన స్కోర్ ఏమో 63.45, 63.45% స్కోర్ పాయింట్స్ అనొచ్చు, 100 కనొచ్చు, 100కి. 2024లో మన ర్యాంక్ ఎంత అంటే 109 విత్ 63.9% స్కోర్ పాయింట్స్. 63.9 మీన్స్ 64, 64. టుమారో యూట్యూబ్ క్లాస్ చేస్తాను అందరికీ. సో ఈ రిపోర్ట్ పైన గుర్తుపెట్టుకోండి. క్లియర్? ఫస్ట్ ర్యాంక్ ఫిన్లాండ్. ఫస్ట్ ర్యాంక్ ఏమో ఫిన్లాండ్. ఫస్ట్ ర్యాంక్ ఏమో ఫిన్లాండ్. లాస్ట్ ర్యాంక్ 167th ర్యాంక్ ఏమో సౌత్ సుడాన్. ఓకే, ఈ క్వశ్చన్కి ఆన్సర్ మీకు అర్థమైపోతుంది. ఇది ఈ ఎక్స్ప్లెనేషన్. ఫస్ట్ ర్యాంక్ ఎవరు? ఫిన్లాండ్. ఫస్ట్ ర్యాంక్ ఎవరమ్మా? ఫిన్లాండ్, నాట్ ఫిన్లాండ్. ఓకే, ఫిన్లాండ్. ఇండియా ర్యాంక్ 2023లో ఎంత? 112. 24లో ఇండియా ర్యాంక్ ఎంత? 109. లాస్ట్ ర్యాంక్ ఎవరు? సౌత్ సుడాన్. ఇట్లా మొత్తం కవర్ చేయాలి. ప్రపంచంలో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండెక్స్ని ఎవరు లెక్కించి పబ్లిష్ చేస్తారు? హూ డు మెజర్ అండ్ పబ్లిష్ ద గ్లోబల్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండెక్స్ యాన్యువల్లీ? చెప్పండి. హూ డు మెజర్స్ అండ్ పబ్లిష్ ద గ్లోబల్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండెక్స్ యాన్యువల్లీ? ఆన్సర్ టు మై క్వశ్చన్. ఓకే, రైట్. ఇక్కడ ఆన్సర్ 109. చెప్పండి. ప్రపంచంలో సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సూచీని ఎవరు లెక్కించిస్తూ ఉంటారు? ఆన్లైన్లో ఉన్నవాళ్ళు రైట్. యాక్టివ్లో ఉన్నారా? స్పీకర్, సో సిరిమల్లి,
సింహాచలం, రజని, కృష్ణవేణి, రఫత, రేఖ, వీరన్న, ధన, రవలి, సో విజయ్, వెంకటేశ్వర్లు, సో మాధవి, కుసుమ, నాగజ్యోతి, సో స్వప్నిక, రేవతి, శ్యామ్, బాలరాజు, ఓబిన్న, రైట్, షణ్ముఖరావు గారు అండ్ శ్రీనివాస్ రెడ్డి. ఓకేనమ్మా, ప్లీజ్ రెస్పాండ్. మీరు రెస్పాండ్ అవ్వాలి. వరల్డ్ బ్యాంక్ అంట కాదు, యునైటెడ్ నేషన్స్ వరల్డ్, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్, యునైటెడ్ నేషన్స్ రాస్తాం, యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్ అంటే యునైటెడ్ నేషన్స్లో ఒక ఏజెన్సీ, ఒక డిపార్ట్మెంట్. యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్ వాళ్ళు ఇస్తూ ఉంటారు. భారతదేశంలో అయితే నీతి ఆయోగ్, గ్లోబల్గా అయితే సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్ నెట్వర్క్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, ఓకే, ఈ క్వశ్చన్ చూడండి. వెరీ గుడ్. హెచ్డి అయితే యుఎన్డిపి, వెరీ గుడ్. హెచ్డి అయితే యుఎన్డిపి, నైస్. ఆన్సర్ చేయండి. ఓకే, ఈ క్వశ్చన్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మనకు వచ్చిన వేలో కాకుండా వాడు ఇచ్చిన వేలో చూడాలి. చూస్ ది వెయిట్ choose the correct statement from the following which regards to environmental protection. పర్యావరణ పరిరక్షణకు సంబంధించి ఇందులో సస్టైనబుల్ డెవలప్మెంట్లో భాగంగా ఒక క్వశ్చన్ ఇచ్చాడు ఇది. సో దీనికి సంబంధించి చూద్దాం. సో ఇక్కడ రివర్స్లో వాడు ఇచ్చిన దాంట్లో రివర్స్లో ఇచ్చుంటాడు. మనం వాటిని కరెక్ట్గా ఆన్సర్ చేసి తీరాలి. రైట్, ఇక్కడ చూడండి. ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఈజ్ కాస్ట్లీ. పర్యావరణాన్ని కాపాడడం అనేది చాలా వ్యయంతో కూడుకున్నది అంటున్నాడు. అవునా? పర్యావరణాన్ని కాపాడడం అంత కష్టమా, అంత కాస్ట్లీనా? కాదు. కాబట్టి సో మనం కొంచెం డిఫరెంట్గా వెళ్ళాల్సి ఉంటుంది. నెగిటివ్ని పాజిటివ్గా ట్రీట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్, ఎన్విరాన్మెంటల్ మనకు చెప్పాడు సస్టైనబుల్ డెవలప్మెంట్లోని మనకు సస్టైనబుల్ డెవలప్మెంట్లో చెప్పాడు పర్యావరణ పరిరక్షణ కోసం సుస్థిరాభివృద్ధి లక్ష్యాల అమలు కోసం తీసుకునే చర్యలు చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్నవి అన్నాడు. అది రివర్స్లో ఉంది, తప్పది. ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ ఈజ్ నాట్ ఏ లగ్జరీ కరెంట్ లెవెల్ ఆఫ్ ఎకనమిక్ గ్రోత్. ప్రస్తుత ఆర్థిక అభివృద్ధి దృష్టిలో తీసుకుంటే పర్యావరణ పరిరక్షణ అనేది ఒక విలాసవంతమైన వస్తువు కాదన్నాడు. అవును, అంతే కదా, విలాసవంతమైన వస్తువు కాదు, ఇది కరెక్టే. ఇట్ ఈస్ డిఫికల్టీ టు ఎస్టిమేట్ ద డ్యామేజ్ కాజ్డ్ బై ది వైలేటింగ్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ అండ్ క్లైమేటిక్ కండిషన్స్. వాతావరణ మార్పుల వల్ల, పర్యావరణ మార్పుల వల్ల పర్యావరణానికి జరిగే డ్యామేజ్ని అంచనా వేయడం కష్టం అంటున్నారు. అవునా? పర్యావరణానికి జరిగే డ్యామేజ్ని అంచనా వేయడం కష్టమా? ఫ్లడ్స్ వస్తాయి, సైక్లోన్స్ రావచ్చు, ఎర్త్క్వేక్స్ రావచ్చు. ఆ తర్వాత ఆస్తి నష్టం ఎంతో అంచనా వేస్తూ ఉన్నాం, ప్రాణ నష్టం ఎంతో అంచనా వేస్తూ ఉన్నాం. సో కాబట్టి ఇది తప్పాడు వచ్చింది. డ్యామేజ్ టు ది ఎకానమీ ఇఫ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ మెజర్స్ ఆర్ టేకెన్. పర్యావరణానికి తీసుకునే చర్యలు ఏవైతే ఉంటాయో అవి ఎకానమీకి అనేది డ్యామేజ్ చేస్తాయట. అది ఎట్లా? రైట్. సో ఇది కూడా రాంగ్. మనకి స్టేట్మెంట్ ప్రకారం తీసుకుంటే బి ఓన్లీ ఇస్ డిఫరెంట్ ఈజ్ కరెక్ట్. ఆప్షన్ బి క్లియర్. మీరు ఇక్కడ జాగ్రత్తగా ఆలోచించాలి. ఇది రావాలంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ కాన్సెప్ట్లో అక్కడ కొన్ని మెజర్స్ ఉంటాయి, అవి మీకు చూసి మీకు అర్థమైపోతుంది.
పర్యావరణాన్ని పరిరక్షించడం అనేది ఖర్చుతో కూడుకున్నది అన్నాడు. ఖర్చుతో కూడుకున్నది కాదు. అక్కడ వచ్చింది తప్పు. ఇది ఒక విలాసవంతమైన వస్తువు కాదు, కరెక్టే. పర్యావరణానికి జరిగే డ్యామేజ్ని అంచనా వేయడం కష్టమా? వేయగలం, తప్పించాడు. డ్యామేజ్ టు ది ఎకానమీ ఇఫ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ మెజర్స్ ఆర్ టేకెన్. పర్యావరణ పరిరక్షణ కోసం తీసుకునే మెజర్స్ వల్ల ఎకానమీ డ్యామేజ్ జరుగుతుంది. కాబట్టి బి అనేది మాత్రమే కరెక్ట్. ఈ విషయాన్ని మైండ్లో పెట్టుకోండి. సి, ఇక్కడ ఓన్లీ సి అనేది కరెక్ట్. ఈ క్వశ్చన్ కన్ఫ్యూజ్ అయిపోతుంటారు. నేను చెప్పిన తర్వాత మీరు క్లాస్ అయిపోయిన తర్వాత జాగ్రత్త వినండి, మీకు అర్థమవుతుంది. సరే, రైట్, 2 సార్లు రివిజన్ చేస్తాను. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ నేను చెప్పాను ఇది టీఎస్పీఎస్సీ ఏపీపీఎస్సీ ఇద్దరికి కూడా కంబైన్డ్గా చేస్తున్నాను అని చెప్పేసి. ఈ ఇండియన్ ఎకానమీకి సంబంధించి తెలంగాణ స్టేట్ హ్యాస్ టాప్డ్ ఇన్ ది లిస్ట్ ఆఫ్ 16 items ఇన్ ది సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో తెలంగాణ 16 అంశాల్లో ఈ అంశంలో టాప్లో ఉంది. అనౌన్స్డ్ బై నీతి ఆయోగ్. అనౌన్స్డ్ బై నీతి ఆయోగ్. చెప్పండి ఆన్సర్. రైట్. మనకు అనవసరం అనుకోవద్దమ్మా. సో ఏపీ యొక్క నైబరింగ్ స్టేట్స్ కూడా మనకు కొంచెం ఇంపార్టెంటే. ఒకసారి చూడండి. 23, 24. ప్రొవైడింగ్ క్వాలిటీ ఎలక్ట్రిసిటీలో నాణ్యమైన విద్యుత్తును అందించడంలో తెలంగాణ టాప్ ప్లేస్లో ఉంది. 100కి 100 పాయింట్స్, 100 పాయింట్స్తో. తెలంగాణ వరస్ట్ ఉన్నటువంటి విషయాలు ఈ 2 వరస్ట్ కండిషన్స్. తెలంగాణ వరస్ట్ కండిషన్లో ఉంది ఈ 2 విషయాలు. హంగర్లో తెలంగాణ వరస్ట్ కండిషన్లో ఉంది ఈ 2 విషయాల్లో. ఇక్కడ ఆకలిని తగ్గించడంలో, రైట్, అలాగే పావర్టీని తగ్గించడం తెలంగాణ వరస్ట్ పర్ఫార్మింగ్ ఉంది. మరి ఇది దేనిది అంటే ఎనర్జీ అండ్ ఆఫరబుల్ ప్రైసెస్, సరసమైన ధరలు, శక్తి వినియోగం, పునరుజ్జీవ ఇంధనం. ఇది దేనికి సంబంధించింది మళ్ళీ చెప్తాను. ఏపీ అంట. ఓకే, సరే. నెక్స్ట్ ఇది చూడండి. నెక్స్ట్ క్వశ్చన్. దిస్ ఈజ్ యువర్ క్వశ్చన్. Try to answer to this. Right. చేయండి ఈ క్వశ్చన్ కాన్సెప్ట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఆంధ్రప్రదేశ్ హ్యాస్ టాప్డ్ ఇన్ ది లిస్ట్ ఆఫ్ 16 items in the Sustainable Development Goals Index released by the NITI Aayog for the year 23-24. 23-24 సంవత్సరానికి సంబంధించి నీతి ఆయోగ్ వాళ్ళు ఇచ్చినటువంటి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండెక్స్లో ఆంధ్రప్రదేశ్ ఈ 16 అంశాల్లో, నీతి ఆయోగ్ వాళ్ళు ఇచ్చినటువంటి ఈ 16 అంశాల్లో ఏ అంశాల్లో టాప్లో ఉంది? ఆఫరబుల్ అంటాం. ఓకే, ఇక్కడ మళ్ళీ 2 ఉన్నాయి. క్వాలిటీ, ఎనర్జీ రిసోర్సెస్, ఆఫరబుల్ ప్రైసెస్. ఆఫరబుల్ అండ్ క్లీన్ ఎనర్జీ అంటాం. ఆఫరబుల్ అండ్ క్లీన్ ఎనర్జీ ఇక్కడ 2 కలిపి చేస్తున్నాం. రైట్. ఆఫరబుల్ అండ్ క్లీన్ ఎనర్జీలో మనం టాప్లో ఉన్నాం. ఓకేనా ఈ అంశంలో? ఓకే, ఇది ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ మైండ్లో పెట్టుకోండి. ఆఫరబుల్ అండ్ క్లీన్ ఎనర్జీ. ఇది గోల్ నెంబర్ 7. ఎగ్జాక్ట్ సింపుల్ క్వశ్చన్లు ఇవి, డెప్త్గా ఏం అడగడు. సో ఇక్కడ నుంచి ఇట్లా. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ది ర్యాంక్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇన్ రీసెంట్లీ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండెక్స్ 23-24? 23-24 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండెక్స్లో ఆంధ్రప్రదేశ్ యొక్క ర్యాంక్ ఎంత?
ఓకే అమ్మా కృష్ణవేణి, ఎగ్జాక్ట్ ఆప్షన్ బి, రైట్. ఆంధ్రప్రదేశ్ యొక్క ర్యాంక్ ఎంత? 10వ ర్యాంక్. ఆంధ్రప్రదేశ్ యొక్క ర్యాంక్ ఎంత? 10. ఇప్పుడు ఇది 2023, 24 ఇండెక్స్ ప్రకారం 24లో 4 ఇప్పుడు ఇది కూడా ఏపీది 2020, 21 ఇది కూడా ఏపీది. ఇప్పుడు ఇది 2019, 20 ఇది కూడా ఏపీది. ఇప్పుడు ఇది 2018. ఇప్పటి వరకు నీతి ఆయోగ్ వాళ్ళు 4 టైమ్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండెక్స్ని ఇచ్చారు ఇండియాలో. ఇండియన్ స్టేట్స్ అండ్ యూటీస్ సంబంధించి ఇప్పటి వరకు ద నీతి ఆయోగ్ హ్యాస్ రిలీజ్డ్ ఫర్ 4 times ద సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండెక్స్ ఆఫ్ ఇండియన్ స్టేట్స్ అండ్ యూటీస్. ద ఫస్ట్ ఇండెక్స్ which was released in the 2018, the recent index released in 23-24, right? The first time report ఇచ్చినప్పుడు, ఫస్ట్ టైం రిపోర్ట్, ఇది సెకండ్ టైం రిపోర్ట్, ఇది థర్డ్ టైం ఇచ్చినప్పుడు, ఇది ఫోర్త్ టైం ఇచ్చినప్పుడు, రైట్. ఆంధ్రప్రదేశ్ యొక్క స్కోర్ 74 స్కోర్ పాయింట్స్తో. ఆంధ్రప్రదేశ్ స్కోర్ ఎంత? 74 స్కోర్ పాయింట్స్తో మనం 10th ప్లేస్లో ఉన్నాం. అయితే ఇక్కడ 2 ఉంటాయి మళ్ళీ. సర్వే ప్రకారం, ఏపీ సర్వే ప్రకారం ఒకటి ఉంటుంది. ఏపీ సర్వే ప్రకారం 2020-21 ఎస్డిజి ఇండెక్స్ ప్రకారం ఇక్కడ 2 మళ్ళీ చూడాలి. 2 తీసుకుంటే సర్వే ప్రకారం మన ర్యాంక్ ఎంత అంటే 4th ర్యాంక్. సర్వే ప్రకారం మన ర్యాంకు 4th ర్యాంకు. ఎస్డిజి ఇండెక్స్ ప్రకారం మన ర్యాంకు 3rd ర్యాంక్. ఇది ఇంపార్టెంట్ ఫ్యాక్ట్, గుర్తుపెట్టుకోవాలి. 2020-21 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండెక్స్ సంబంధించి మన ర్యాంక్ ఎంత అంటే 3వ ర్యాంకు. సర్వే ప్రకారం మొన్న సర్వే అంటే ఇది 2022-23 ఏపీ సర్వే ప్రకారం మన ర్యాంక్ ఎంత అంటే 4th ర్యాంక్. సో వీళ్ళు సర్వేలో ఒక ర్యాంక్ తగ్గించారు, దీనిలో ఒక ర్యాంక్ పెంచారు. 21లో తీసుకుంటే కేరళ అనేది టాప్ ప్లేస్లో ఉంది, కేరళ. సో తర్వాత మనకి హిమాచల్ ప్రదేశ్, తమిళనాడు, ఓకేనా. 3వ ర్యాంకులో ఏపీ, కర్ణాటక, గోవా, ఉత్తరాఖండ్ ఉన్నాయి అప్పట్లో. ఇవి ఎర్లియర్గా ఉండే ర్యాంక్స్ ఇవి 2021 ర్యాంక్స్. ఓకేనా, క్లియర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. In which of the following goal, ఈ క్రింది ఏ గోల్లో the Andhra Pradesh state achieved 100% score points among 17 SDGs goals? ఈ 17 SDGs గోల్స్లో ఆంధ్రప్రదేశ్ క్రింది దేంట్లో 100 పాయింట్స్ స్కోర్ పాయింట్స్ సాధించింది? గోల్ నెంబర్ 1 నో పావర్టీయా, గోల్ నెంబర్ 3 గుడ్ హెల్త్ అండ్ వెల్బీయింగా, గోల్ నెంబర్ 4 క్వాలిటీ ఎడ్యుకేషన్. రైట్ ఆన్సర్ ఆప్షన్ డి, గోల్ నెంబర్ 7 ఆఫరబుల్ అండ్ క్లీన్ ఎనర్జీ అంట ఈ గోల్కి సంబంధించి. ఓకేనా, ఇది మైండ్లో పెట్టుకోవాలి, క్లియర్. గోల్ నెంబర్ 1 నో పావర్టీ. రీసెంట్గా నీతి ఆయోగ్ వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారు, నేషనల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్. ఎవరిచ్చారు దీన్ని? నీతి ఆయోగ్ వాళ్ళు. ఎవరిచ్చారమ్మా? నీతి ఆయోగ్. ఎప్పుడు ఇది? 2023కి. ఇవి పెట్టుకోవాలి, ఓకేనా. ఇది గోల్ 1కి సంబంధించి నేను చెప్పాను. ఆ క్లాస్ యూట్యూబ్లో ఉంది, మీరు చూడవచ్చు, యూట్యూబ్లో అవైలబిలిటీగా ఉంది. గుడ్ హెల్త్ అండ్ వెల్బీయింగ్. హెల్త్ ఇండెక్స్ కూడా ఎవరు ఇస్తారంటే నీతి ఆయోగ్ వాళ్ళు ఇస్తారు, ఓకేనా. క్వాలిటీ ఎడ్యుకేషన్, నాణ్యమైన విద్య, మనం 20వ ర్యాంక్లో ఉన్నాం. ఇందులో ఆంధ్రప్రదేశ్ 20th ర్యాంక్లో ఉంది. క్వాలిటీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ అనేది 20వ ర్యాంక్లో ఉంది. మనం అంతర్జాతీయ సిలబస్తో, ఇంటర్నేషనల్ సిలబస్ మనం పోటీ పడుతూ ఉన్నాం కాబట్టి 20వ ర్యాంక్లో ఉన్నాం. ఈ విషయం అర్థం చేసుకోవాలి, రైట్, క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్. తెలంగాణ స్టేట్ హ్యాస్ బీన్ ర్యాంక్డ్ 11th position in SDGs index, but Andhra Pradesh scored how many score points
అవుట్ ఆఫ్ 100. తప్పించమ్మా. సో మిస్టేక్ ఉంది క్వశ్చన్. సరే, కరెక్ట్ ఆన్సర్ చెప్పండి. కరెక్ట్ ఆన్సర్ ఏంటో చెప్పండి. సో కరెక్ట్ ఆన్సర్ ఏమై ఉంటుందో ఆన్లైన్ ఉన్న వాళ్ళు. ఎనిమిది 10 వెరీ గుడ్. ఇక్కడ ఒక ఆప్షన్ అనేది మార్చుకోవాలి. రైట్, క్వశ్చన్లో ఒక ఆప్షన్ అనేది ఇది మార్చుతాం, ఇది మార్చదాం. ఓకే, 8 కొంచెం చెక్ చేస్తాను కానీ అప్పుడు ఎందుకో ఇట్లా మిస్టేక్స్ అనేది వచ్చేస్తూ ఉంటాయి. నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. రైట్, 74. ఎస్, ఆంధ్రప్రదేశ్ 74. ఫస్ట్ ప్లేస్ ఉత్తరాఖండ్ అండ్ కేరళ. ఉత్తరాఖండ్ అండ్ కేరళ 17 స్కోర్ పాయింట్స్తో ఉన్నాయి. తర్వాత తమిళనాడు, తర్వాత గోవా. తమిళనాడు, గోవా. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మళ్ళీ కాంట్రవర్సీ వద్దామా? కాంట్రవర్సీ వద్దు. ఫస్ట్ ర్యాంకు, సెకండ్ ర్యాంక్ లాగా, 3వ ర్యాంక్ లాగా, 4వ ర్యాంక్ లాగా, 10వ ర్యాంక్. క్లియర్? ఓకే, వెరీ గుడ్. ఈ విషయాన్ని మళ్ళీ పెట్టుకోండి. లేటెస్ట్ రిపోర్ట్ కూడా నేను ఇక్కడ మెచ్ చేయడం జరిగింది. ఓకే ఓకే, నో ప్రాబ్లం. నెక్స్ట్, I have to change the mark. Which is the bottom place in SAGS Index 23-24? 23-24 నీతి ఆయోగ్ SAGS ఇండెక్స్లో బాటమ్ ప్లేస్ ఏది? బాటమ్ ప్లేస్ ఏది అడుగుతున్నాడు? సరే, బాటమ్ ప్లేస్ చెప్పగలం. ఇంకా బీహార్. ఎంత ఇది? బీహార్ 27 స్కోర్ పాయింట్స్. ఫస్ట్ ప్లేస్ ఉత్తరాఖండ్ లాగా, సెకండ్ ఇక్కడ గోవా అనుకోవచ్చు, 3 తమిళనాడు అనుకోవచ్చు. సో వీళ్ళది 79, వీళ్ళది కూడా 79, వీళ్ళది 78. ఓకేనా? ఇక్కడ రాస్తాను చూసుకోండి బాటమ్ ప్లేస్. ఇందులో బాటమ్ ప్లేసెస్ ఇవి కూడా గుర్తుపెట్టుకోవాలి. లేటెస్ట్ SDGs గోల్డ్స్ ఇండెక్స్లో 23-24 SDGs గోల్డ్స్ ఇండెక్స్లో బాటమ్ ప్లేసెస్ తీసుకుంటే బీహార్, రైట్, జార్ఖండ్, జడ్కే అంటే జార్ఖండ్, నాగాలాండ్, మేఘాలయ, రైట్. ఇవి ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ లాగా. వెరీ గుడ్. BGNM అంట, BGNM, నో ప్రాబ్లం. ఇది 57 స్కోర్ పాయింట్స్ లాగా, 57, 62, 63 స్కోర్ పాయింట్స్ లాగా బాటమ్ ప్లేసెస్. టుమారో దీనికి సంబంధించి కంప్లీట్ క్లాస్ చేస్తాను, అది కూడా వినండి. సో ఆల్మోస్ట్ మీకు చెప్పేస్తాం, ఏది అవసరం అని కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్. 2023-24 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండెక్స్లో ఇండియా ఓవరాల్ స్కోర్, ఇండియాస్ ఓవరాల్ స్కోర్ ఎంత అనేది మనకు అడిగే అవకాశం ఉంటుంది. 71 స్కోర్ పాయింట్స్, 71 స్కోర్ పాయింట్స్. ఓకే, ఇది మొత్తం నీతి ఆయోగ్ వాళ్ళు లెక్కించే ఈ 16 అంశాల్లో నీతి ఆయోగ్ వాళ్ళు ఇచ్చినటువంటి ఈ SDGs గోల్డ్స్ ఇండెక్స్లో ఈ 16 అంశాల్లో భారతదేశం ఏ అంశంలో బెస్ట్ 90 అబౌవ్ స్కోర్ పాయింట్స్ అనేది సాధించింది అంటే ఇది ఆఫరబుల్ ప్రైసెస్ అండ్ క్లీన్ ఎనర్జీ. ఆఫరబుల్ ప్రైసెస్ అండ్ క్లీన్ ఎనర్జీ ఈ విషయంలో భారతదేశం అనేది 95% అబౌవ్ ప్రోగ్రెస్తో టాప్ ప్లేస్లో ఉంది. అన్నిటికంటే ఓవరాల్గా
ఈ 16 అంశాల్లో ఈ 16 అంశాల్లో విషయం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఓకే ఓకే స్టూడెంట్స్, రిమైనింగ్ క్వశ్చన్స్ ఉన్నాయి. రిమైనింగ్ క్వశ్చన్స్ అనేది ఉన్నాయి. ఇవి మీ క్వశ్చన్స్. ప్రీవియస్గా గత గ్రూప్ 2 ఎగ్జామ్లో టీఎస్పీఎస్సీ గ్రూప్ 2లో ఏబిపిఎస్సీ గ్రూప్ 2లో అడిగినటువంటి క్వశ్చన్స్ ఇవి. టీఎస్పీఎస్సీ గ్రూప్ 2లో ఏబిపిఎస్సీ గ్రూప్ 2లో అడిగే క్వశ్చన్స్ ఇవి. ఆన్సర్ చేయండి చూద్దాం. ప్రీవియస్ క్వశ్చన్స్ ఫ్రమ్ నీతి ఆయోగ్. నీతి ఆయోగ్ సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్స్ ఇవి. హూ ఈజ్ ద ప్రెసెంట్ వైస్ చైర్మన్ ఆఫ్ నీతి ఆయోగ్? అప్పుడు అడిగారు, అప్పటి క్వశ్చన్ ఇది. సో వైస్ చైర్మన్, సో అప్పటికి మనకు ఉన్నది రాజీవ్ కుమార్. ఎవరు? రాజీవ్ కుమార్. అరవింద్ పన్గారియా ఫస్ట్. ఇది అరవింద్ పన్గారియా ఫస్ట్. సెకండ్ రాజీవ్ కుమార్. అమితాబ్ కాంత్ సిఇఓ, సెకండ్ సిఇఓ. అమితాబ్ కాంత్ సెకండ్ సిఇఓ. ఇది ప్రీవియస్ క్వశ్చన్. ఇట్లా ఇచ్చాడు. వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ నీతి ఆయోగ్ అన్నాడు. నీతి ఆయోగ్ ఫుల్ ఫామ్ ఏంటి? ఒకసారి ఎగ్జామ్ అడిగాడు. నెక్స్ట్ క్వశ్చన్ ఇది. ప్రీవియస్ క్వశ్చన్స్ ఆన్సర్ చేయండి. ప్రీవియస్ క్వశ్చన్స్ ఇవి. నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. ప్రీవియస్ క్వశ్చన్స్ ఎట్లా అడిగాడు? సో వాట్ ఈస్ ది ప్రయారిటీ ఆఫ్ నీతి ఆయోగ్? వాట్ ఈస్ ది మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ నీతి ఆయోగ్? నీతి ఆయోగ్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి? పర్పస్ ఏంటి? విత్ వాట్ టైప్ ఆఫ్ ఆబ్జెక్టివ్ దిస్ బాడీ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఇండియా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్. రైట్. కోఆపరేటివ్ ఫెడరలిజం. కోఆపరేటివ్ ఫెడరలిజం. సమాఖ్య సహకారవాదం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పరం ఒకదానికి ఒకటి సహకరించుకోవాలి. రాష్ట్రాల అభివృద్ధితోనే దేశ అభివృద్ధి సాధ్యం. రాష్ట్రాలు దేశాలు కలిసికట్టుగా వెళ్ళినప్పుడే, ఏకతాటిపై వెళ్ళినప్పుడే, ఏకాభిప్రాయంతో ఉన్నప్పుడే, ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉన్నప్పుడే, సహకరించుకునేటప్పుడే దేశాన్ని వికసిత్ భారత్ 2047కి మనం చేరుకోగలం. కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఇది కోఆపరేటివ్ ఫెడరలిజం. కోఆపరేటివ్ ఫెడరలిజం. ఓకేనా? సహకార సమైక్యవాదం అంటాం. సహకార సమైక్యవాదం. రైట్. ఇది ఎవరు రాశాను? సహకార సమైక్యవాదం. ఓకే, ఈ విషయాన్ని పెట్టుకోవాలి. క్లియర్? నెక్స్ట్ ఒకసారి కొంచెం ఇట్లా ఇచ్చాడు. ద ప్రిన్సిపల్ ఆఫ్ కోఆపరేటివ్ కలెక్టివిజం ఆఫ్ నీతి ఆయోగ్ ఏమేమి ఉంటుంది? సో ఎవరైనా కూడా గ్రూప్ 2 ఫుల్ కోర్స్ కానీ ఇందులో ఉన్నవాళ్ళు ఎకానమిక్స్ సంబంధించి జాయిన్ అవ్వాలనుకుంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాంటి అంశాలను మీరు ప్రిపేర్ అవ్వాలి, క్వశ్చన్స్ ఎలా అడుగుతాడో నేను చెప్తున్నాను, ప్రీవియస్ ఎట్లా అడిగాడో చెప్తున్నాను. సో దిస్ ఈస్ ద క్వాలిటీ వే టు లెర్న్ ది క్వాలిటీ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ టు ది గ్రూప్ 2 ఎకానమీ. ఓకే ఓకే చూద్దాం. క్వాసీ ఫెడరలిజం అన్నాడు అంటే అర్ధ సమాఖ్యవాదం అని. క్వాసీ ఫెడరలిజం అంటే అర్ధ సమాఖ్యవాదం అని. ఇది తప్పు. అర్ధ అంటే సగం, పార్షియల్గా, సహకారం లేకపోవటం. నెక్స్ట్ మార్బుల్ కేర్ ఫెడరలిజం. సో ఈ సహకార సమైక్యకి మనం చర్యలు తీసుకోవాలని చెప్పేసి. సో సహకార సమైక్యవాదానికి కట్టుబడి ఉంటా. ఇదా? ఓకే. ఫెడరలిజం ఫర్ పూర్ అంటే సమైక్యవాదాన్ని దిగజార్చాలా? సమైక్యవాదాన్ని దిగజార్చడమా? ఆటోమేటిక్ ఫెడరలిజం అనుకోకుండా అయితే అవుతుంది, లేకపోతే లేదు. ఓకేనా? ఆటోమేటిక్ ఇది ఊహాజనితం అంటే ఇది సడన్ ఆర్ అన్యాక్సిడెంటల్ సమైక్యవాదం.
సమాఖ్యవాదం. ఇందులో మీకు ఆన్సర్ ఏదో మీకు అర్థమైపోద్ది ఆల్రెడీ. సమాఖ్యవాదానికి, సహకార సమాఖ్యవాదానికి కట్టుబడి ఉంటాం, కేర్ ఫెడరలిజం, కాబట్టి ఇదే ఆన్సర్. ఇది తప్పు, మనం చూడగానే చెప్పొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్, ఇది లాస్ట్ టైం ఉందా? రైట్. వాట్ ఈస్ ది బాటమ్ టు టాప్ అప్రోచ్ యాక్చువల్ యూజ్డ్ బై నీతి ఆయోగ్? ప్రీవియస్ క్వశ్చన్. వాట్ ఈస్ ది బాటమ్ టు టాప్ అప్రోచ్ యాక్చువల్ యూజ్డ్ బై నీతి ఆయోగ్? అసలు వాస్తవంగా బాటమ్ టు టాప్ అప్రోచ్ అంటే ఏంటి నీతి ఆయోగ్కి సంబంధించి? ఓకే, ప్లానింగ్ కమిషన్లో టాప్ టు బాటమ్ ఉండేది. ప్లానింగ్ కమిషన్లో టాప్ టు బాటమ్ ఒక ప్రణాళికని పై స్థాయిలో తయారు చేసి రాష్ట్రాలు, జిల్లాలు, గ్రామ స్థాయిలో అమలు చేసేవాళ్ళు. కానీ నీతి ఆయోగ్లో బాటమ్ టు టాప్ అప్రోచ్, నీతి ఆయోగ్లో బాటమ్ టు టాప్ అప్రోచ్ ఉంటుంది. బాటమ్ టు టాప్ అప్రోచ్ చూడండి ఇక్కడ. డైవర్సిటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్, సమాచారాన్ని డైవర్ట్ చేయడమా? కాదు. ఫారెన్ బిజినెస్ ఇన్ఫర్మేషన్, విదేశీ వ్యాపార సమాచారాన్ని అందించడమా? ఇది కూడా కాదు. ఇన్ఫర్మేషన్ ప్రాసెస్, ఎస్. భారతదేశంలో క్షేత్రస్థాయిలో ఓవరాల్ ఎట్లాంటి సమస్యలు ఉంటాయి, దేశవ్యాప్తంగా ఎట్లాంటి సమస్యలు ఉన్నాయి, ఈ లాంగ్ టర్మ్గా ఉన్నటువంటి ఈ సామాజిక సమస్యలు కానీ, సోషల్ ప్రాబ్లమ్స్ కానీ, ఎకనామికల్ ప్రాబ్లమ్స్ కానీ సాల్వ్ చేయడం కోసం ఎట్లాంటి సమాచారాన్ని మనం సేకరించాలి, దాన్ని ఎట్లా సాల్వ్ చేయాలని చెప్పేసి ఒక ఇన్ఫర్మేషన్ని, ఐడియాస్ని, థాట్స్ని ఒకరి నుంచి వేరొకరికి పాస్ చేయడం. కాబట్టి ఇది ఆన్సర్. ఇండియన్ ఎకానమీ గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడమా? కాదు. ఆప్షన్ సి అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. రైట్, ఎక్కడ ఇచ్చిన దాని ప్రకారం. ఓకే, ఇవి ప్రీవియస్ క్వశ్చన్స్. ఓకే స్టూడెంట్స్, ఇంకా మనకి నీతి ఆయోగ్కి సంబంధించి హెల్త్ ఇండెక్స్ వస్తే అప్డేట్ చేయాలి, ఇన్నోవేషన్ ఇండెక్స్ వస్తే అప్డేట్ చేయాలి. హెల్త్ ఇండెక్స్, ఇన్నోవేషన్ ఇండెక్స్, అలాగే మల్టీ డైమెన్షనల్ పావర్టీ రిపోర్ట్ కూడా నేను చెప్పాను, మన యూట్యూబ్లో ఉంది, మీరు చూడొచ్చు. ఓకేనా, నో ప్రాబ్లం. ఓకే స్టూడెంట్స్, మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో, సో నెక్స్ట్ సెషన్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్పెషల్ ఎకానమీ కోర్సులో జాయిన్ అయ్యే ప్రయత్నం చేయొచ్చు. ఓకే, ఓకేనమ్మా, క్లియర్? ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెన్స్ అండ్ యువర్ ఎఫర్ట్స్. శ్యామ్, ఎకానమీ కోర్స్ పర్చేజ్ చేయాలి. పీపీఎస్ అకాడమీ, రైట్. సో పీపీఎస్ అకాడమీలో మనకు ఆల్రెడీగా ఎకానమీ ఇండివిజువల్ కోర్స్ ఉంది, ఏపీ ఎకానమీ టెస్ట్ సిరీస్ కూడా ఉంది. రైట్, ఓకే శ్యామ్, ఓకే అమ్మా, థ్యాంక్ యూ. క్లోజ్ చేస్తున్నాను, సెషన్ క్లోజ్ చేస్తున్నానమ్మా. ఓకే స్టూడెంట్స్, క్లియర్?